మనం రిటైర్ అయ్యే టయానికి కానీ మన పిల్లల అవసరాలకు కానీ ఎటువంటి మన ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయో వాటిని అచీవ్ చేసే టయానికి మనకు సరిపడా కార్పస్ ఉంటుంది. దాని నుంచి విత్డ్రా చేసినా కూడా మన ఫ్యూచర్ రిటైర్మెంట్కి కూడా సరిపడా డబ్బులు ఉంటాయన్నమాట. సో చిన్న పెద్ద అని ఏమీ లేదు. ఈవెన్ సంబడి ఎవరైతే 20-30 వేలు సంపాదిస్తున్నా కూడా 6,000 నుంచి 9,000 వరకు ప్రతి నెల సేవ్ చేసుకుని ఒక ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు, ఆర్ ఒక యూలిప్లో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు ఒక మార్కెట్ లింక్డ్ కాబట్టి 12-13% మనం యూజువల్లీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, ఎఫ్డి కన్నా కొంచెం మంచి రిటర్న్స్ రావాలి అంటే ఏదైనా సరే ఈక్విటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ చిన్న డిసిప్లిన్ హ్యాక్తో లైఫ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, ఫైనాన్షియల్ ప్లాన్ సెట్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనుకున్న ఏవైతే మన గోల్స్ ఉన్నాయో వాటికి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మనకు సరిపడా కార్పస్ అనేది జనరేట్ చేసుకోగలుగుతాము. అండ్ కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఈ డిసిప్లిన్ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆదాయ మార్గాలు వస్తాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన కార్పసే ఎనఫ్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. మన శాలరీ కన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశాలని ఇఫ్ వి స్టిక్ టు అవర్ డిసిప్లిన్ అనమాట.